టాప్ 5 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ పావన్. ప్రతి విద్యార్థి జీవితంలో క్రీడలు ఓ భాగం కావాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కొందరు పాఠశాల తర్వాత క్రీడలు ఆడడం లేదని కూడా చెప్పారు. నచ్చిన క్రీడలో ప్రతిరోజు గంట పాటు సాధన చేసి జాతీయ స్థాయిలో రాణించాలని పేర్కొన్నారు. క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో మంజీరా నది తీవ్ర స్థాయిలో పోటెత్తింది. దీంతో సింగూరు డ్యాం లో నిర్దేశించిన నీటి మట్టం స్థాయికి మించి వరద విజృంభించడంతో ఇవాళ మధ్యాహ్నం అధికారులు ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. ఈ సందర్భంగా 59,031 క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదల చేశారు. అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి 53,075 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తోంది. తెలంగాణలో ఎస్టీ జాబితా నుంచి 3 వర్గాలను తొలగించాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. కాగా రాష్ట్ర విభజన తర్వాత లంబాడి, సుగాలి, బంజారా వర్గాలను ఎస్టీ జాబితాలో కొనసాగించాల్సిన అవసరం లేదని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పిటిషన్ వేశారు. 1976 వరకు ఈ 3 వర్గాలను ఎస్టీల జాబితాలో పరిగణించలేదని, వీరంతా బీసీలకు చెందిన వారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన శాసనసభ శాసన మండలి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసన మండలి పక్ష నాయకుడు ఏవిఎన్ రెడ్డి, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ఉన్నారు. చిన్నారుల కోసం రంగంలోకి ఆర్మీ దిగింది. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ లో భారీ వరదలకు రహదారులు తెగిపోయాయి. 3 రోజుల క్రితం పలువురు చిన్నారులు వినాయక విగ్రహం కొనేందుకు పోచంరాల్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు ధ్వంసమై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడే చిక్కుకుపోయారు. 3 రోజులుగా ఆకలితో అలమటిస్తున్న వారిని కాపాడేందుకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. తాళ సాయంతో వాగులోకి దిగుతున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇది వాటి టాప్ 5 తెలంగాణ న్యూస్. రేపటి టాప్ 5 తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.